ఓం నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమః పూర్వజాయ చ పరజాయ చ నమో మధ్యమాయ చ పగల్భాయ చ నమో జగన్యాయ చ బుద్ధ్యాయ చ. యజుర్వేద మంత్రం 16వ అధ్యాయము 32వ మంత్రం. మనుష్యులు పరస్పరము కలిసికొన్నప్పుడు సత్కరించుకొనుటకై నమస్తే అను వేదవాక్యమును ఉచ్చరించవలెను. చూడండి, ఇక్కడ ఎవరైనా కానీ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ ఒకసారి మనము కలుసుకోవాలని ఒకరినొకరు కలుసుకునేటప్పుడు మొట్టమొదట మనము నమస్తే అని అవతల వాళ్ళకు నమస్తే అని అభివాదం చేసి కలుసుకోవాలి అని ఇక్కడ వేద ప్రమాణము వేద మంత్రం చెప్తుంది. నమస్తే అను వేదవాక్యమును ఉచ్చరించవలెను. మొట్టమొదట నమస్తే అనాలి. ఇట్లు పిన్నలు పెద్దలను అంటే పిల్లోలు పెద్దలను, పెద్దలు పిన్నలను, పెద్దలు పిల్లలను కూడా బ్రాహ్మణాది 4 వర్ణముల వారు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అన్ని వర్ణముల వారు, స్త్రీ పురుషులు ఎల్లరును, స్త్రీలు పురుషులు అందరూ కూడా పరస్పరము ఇట్లే సన్మానించుకొనుట శ్రేష్టము. ఇది శ్రేష్టమైనటువంటి పని. ఇది ఒకరినొకరు గౌరవించుకున్నట్టు అన్నమాట, సన్మానించుకోవడం అన్నమాట. ఈ వేదోక్త ప్రమాణముచే శిష్టాచారమునందు ఈ వాక్యమునే ప్రయోగించుకొని ఒకరినొకరు సత్కరించుకొని ప్రసన్నులై ఉండవలెను. ఈ విధంగా ఒకరినొకరు మీరు గౌరవించుకొని అందరూ మానవులు, స్త్రీ పురుషులు అన్ని వర్ణముల వారు కూడా ఈ విధంగా గౌరవించుకొని నమస్తే అని చెప్పుకొని ఒకరి పట్ల ఒకరు ప్రసన్నంగా ఉండవలెను అని, ఎవ్వరి యందు భేదాభిప్రాయం లేకుండా అందరూ కూడా ప్రసన్నంగా గౌరవించుకుంటూ ఉండాలి. నమస్తే అనేటటువంటి అభివాదం చేత గౌరవించుకోవాలి. ఫస్ట్ మనం కలుసుకున్నప్పుడు నమస్తే అనే పదం ఉచ్చరించాలి అని ఇక్కడ పరమాత్మ ఈ మంత్రము ద్వారా మానవులకు ఉపదేశం చేస్తున్నాడు. ఓం.